మధుమేహ వ్యాధిగ్రస్తులు మద్యం తాగవచ్చా? తాగితే ఎలాంటి మద్యం తాగాలి? ఎలాంటి మద్యం ఆరోగ్యానికి హాని కలిగించదు? ఇలాంటి చాలా ప్రశ్నలు, అపోహలు చాలా మందిలో ఉంటాయి. అయితే డయాబెటీస్ నియంత్రణలో చాలా ముఖ్యమైన వ్యాధి. మధుమేహం నియంత్రణలో ఉండాలంటే ఆహారంలో నియంత్రణ, శరీరాన్ని చురుగ్గా ఉంచటం, మందులు క్రమం తప్పకుండా తీసుకోవటం చాలా అవసరం. అయితే మరి ఈ మధుమేహం ఉన్నవారు మద్యం తీసుకోవచ్చా లేదా అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మధుమేహ వ్యాధికి సంబంధించి అందరిలో తరచుగా ఒక అపోహ అయితే ఉంటుంది. చక్కెరను అధికంగా తీసుకోవటం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరగటం మొదలవుతుందని. కానీ డైటీషియన్స్ చెప్పినట్లుగా తీపి పదార్థాలు తీసుకోవటం ద్వారా మాత్రమే రక్తంలో చక్కెర స్థాయి పెరగదు. రక్తంలో చక్కెరను పెంచడంలో ప్రభావవంతంగా ఉండే అనేక రకాల ఆహారాలు ఉన్నాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆల్కహాల్ తీసుకోవటం మానుకోవాలని తరచుగా సూచిస్తూ ఉంటారు. ఆల్కహాల్ తీసుకోవటం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. సాధారణంగా మద్యం సేవించడం వల్ల సాధారణ ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే ఇప్పుడు షుగర్ పేషెంట్లు మద్యం సేవించవచ్చా అనే ప్రశ్న మొదలవుతుంది. అయితే ఆల్కహాల్ తీసుకోవటం వల్ల రక్తంలో చక్కెర పెరుగుతుందా లేదా అనే విషయాల గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆల్కహాల్ అధికంగా తీసుకోవటం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. వైన్లో చక్కెర ఉంటుంది. వోడ్కా, క్రాన్బెర్రీస్ 7.5 టీ స్పూన్ల చక్కెరని కలిగి ఉంటాయి. కాబట్టి షుగర్ పేషెంట్లు ఆల్కహాల్ను పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. మీకు డయాబెటీస్ ఉన్నట్లయితే మీరు పరిమిత మొత్తంలో ఆల్కహాల్ని తీసుకోవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులు మద్యం సేవించాలి అంటే వారానికి 14 యూనిట్ల కంటే ఎక్కువ తాగకూడదు. మీరు ఎక్కువగా తాగితే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. మీరు బరువు తగ్గటానికి ప్రయత్నిస్తూ ఆల్కహాల్ తాగుతూ ఉంటే మీ బరువు తగ్గటానికి బదులుగా పెరుగుతారు. మీరు మద్యపానీయాలు తీసుకోవటం వల్ల మీ ఆకలి పెరుగుతుంది. అప్పుడు మీరు అతిగా తినటం వల్ల బరువు పెరుగుతారు. మధుమేహం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ విషయాలనైతే గుర్తుపెట్టుకోండి. ఆల్కహాల్ తీసుకునేటప్పుడు డయాబెటీస్ రోగులు ఖాళీ కడుపుతో మద్యం సేవించకూడదని గుర్తుపెట్టుకోండి. మద్యం తీసుకునేటప్పుడు ఏవైనా తినండి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఇన్సులిన్ తీసుకుంటుంటే డాక్టర్ సలహా లేకుండా మద్యం తీసుకోకూడదు. ఫ్రెండ్స్, ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. మీకు ఏవైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులని సంప్రదించడం చాలా అవసరం. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా మధుమేహం ఉన్నవాళ్ళు ఆల్కహాల్ తీసుకోవచ్చా లేదా? మరి నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూజ్ఫుల్గా అనిపించిందో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు చేసే లైక్ వల్ల ఈ టాపిక్ అనేది ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.